అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనంతపూర్ జిల్లా మహాసభ ఈరోజు జరుగుతూ ఉన్నది. ముందుగా పెద్దలకి సంతాపం ప్రకటించారు. సి అరుణ్ గారు దీర్ఘకాలం ఈ అనంతపూర్లో నివసించారు. ఆమె భర్త సామిరెడ్డి గారు ఇక్కడ లెక్చరర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆమె ఇక్కడున్న స్థానిక మహిళలతోటి సంబంధాలు పెట్టుకొని మహిళలకి సంఘం అవసరమైన ఆవశ్యకతని చెప్పారు. ఆమెకి నివాళులు అర్పించారు. ఈ అనంతపూర్ జిల్లాలోనే నగరంలోనే అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. దాన్ని జయప్రదం చేయడానికి అనంతపూర్ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవానికి అనంతపూర్ నగరంలో ఒకప్పుడు మహిళా ఉద్యమం చాలా బలహీనంగా ఉండేది. అయితే గత కాలంలో పార్వతమ్మ గారు ఆ కాలంలో మహిళా ఉద్యమం చాలా బలంగా ఉండేది. కానీ రాను కొంచెం వెనకపట్టు పట్టినా మళ్ళీ ఇటీవల కాలంలో మహిళా ఉద్యమం బాగా పెరుగుతూ వచ్చింది. స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద వివిధ ఉద్యమాలు చేస్తూ వచ్చింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా 9,000 మంది మహిళల్ని సర్వే చేశాం. ఈ సర్వే దేనికంటే మైక్రో ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారస్తులు మహిళల్ని ఏ రకంగా వేధిస్తున్నారనంటే చాలా దారుణంగా, చాలా దుర్బలంగా కూడా ఉన్నది. అందుకని ఎక్కడికి పోయినా కానీ ఈ వడ్డీ వ్యాపారస్తుల బారి నుంచి మమ్మల్ని కాపాడండి అన్న పద్ధతుల్లో మహిళల వైపు నుంచి వినిపిస్తూ ఉన్నది. ఇటువంటి అనేక సమస్యల మీద మహిళా ఉద్యమం పని చేస్తూ వచ్చింది. భవిష్యత్తులో కూడా మరికొన్ని ఇష్యూస్ తీసుకుని పనిచేయబోతుంది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 7వ మహాసభలు అనంతపురంలో జరుగుతున్నాయి లలిత కళా పరిషత్ నందు. అలాగే ఈ మహాసభలు జయప్రదం కావడానికి జిల్లా నలుమూల నుంచి కూడా ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గతంలో 3 సంవత్సరాలుగా మహిళల సమస్యలపైన, ప్రజా సమస్యలపైన ఏం చేసామో, భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన రూపుదిద్దుకొని రాబోయే కాలంలో మహిళా సమస్యలపైన, ప్రజల సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ప్రభుత్వము సూపర్ 6 ఆ సూపర్ 6 అన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే అనంతపురం జిల్లాలో అక్టోబర్ 13, 14, 15 తేదీలో రాష్ట్ర మహాసభలు ఎంకేఎం ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు ముందుగా వివిధ కాలేజీలలో సెమినార్సు, అలాగే కవులతోటిగా 2 పుస్తకాలు తీసుకొని వస్తున్నాము. కవితలు, కథలతోటిగా ముఖ్యంగా మహిళల కవితలు, కథలు కూడా తీసుకొని వస్తున్నాము. అది పూర్తిగా అయిపోయింది. అలాగే ఈ నెల 2వ వారం నుంచి కూడా వివిధ కాలేజీల నుంచి కూడా ముఖ్యంగా హాస్టల్స్, కాలేజీలలో కూడా ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీలలో కూడా సెమినార్స్ నిర్వహిస్తున్నాం. ఈ సెమినార్స్ బాధ్యత కూడా డాక్టర్ ప్రసన్న మేడం గారు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా అక్టోబర్ 9, 10, 11 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కృష్ణ కళామందిర్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం కావడానికి ముఖ్యంగా జిల్లాలో నలుమూలల నుండి వాళ్ళందరూ కూడా సహకరించాలని కూడా ఐద్వా జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం. జిల్లా మహాసభలకు, ఐద్వా మహాసభలకు వచ్చేసిన ప్రతినిధి వర్గానికి అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఐద్వా రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో జరగడం నిజంగా చాలా సంతోషం. దానికి అన్ని రకాలుగా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ 3 రోజులు కూడా ఆ 3 రోజుల్లో ఏం చేయాలి అనేటువంటి ఆ కార్యక్రమాలను కూడా ఈ జిల్లా మహాసభల్లో రూపుదిద్దుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అట్లాగే రాబోయే కాలంలో కూడా ఐద్వా ఇప్పటికే ఒక జిల్లాలోని ఒక మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్గనైజేషన్గా పెద్ద గుర్తింపు తెచ్చుకోనుంది. దాన్ని ఇంకొంత ముందుకు తీసుకుపోవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఈరోజు జరిగేటువంటి జిల్లా మహాసభల్లో వాళ్ళు చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి జన విజ్ఞాన వేదికగా మేము కూడా మా సహాయక సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, జిల్లా 7వ మహాసభ సందర్భంగా ఇక్కడికి నలుమూల నుంచి ప్రతినిధులు వచ్చారు. అలాగే మేము జరగబోయే రేపు ఎలా ఉంటుంది, మహిళలపైన జరుగుతున్నటువంటి హింసపైన కానీ అన్నిటి మీద కూడా మేము స్పందించి దాని మీద ఐద్వా ముందుండి దీని మీద చేస్తున్నాము. అలాగే మా అనంతపురం జిల్లాకు రాష్ట్ర మహాసభలు రావడం కూడా మేమందరూ కూడా దానికి సంతోషిస్తున్నాము. అలాగే అవి కూడా జయప్రదం అయ్యేదానికి మేమందరూ కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నాం.